హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనము సజెషన్స్, అడ్వైజ్, డ్యూటీ ఆర్ అప్లికేషన్ ఉన్నప్పుడు ఎలాంటి వర్డ్స్ యూజ్ చేయాలి అన్నది చూద్దాం. మనం సజెషన్ కానీ అడ్వైజ్ కానీ డ్యూటీ కానీ ఉన్నప్పుడు జనరల్ గా మనం షుడ్ అనేది యూజ్ చేస్తాము. కానీ డ్యూటీ అండ్ ఆబ్లిగేషన్ ఉన్నప్పుడు కంపల్సరీగా మనం ఆట్ టు అనేది యూజ్ చేస్తాము. డ్యూటీ కానీ ఆబ్లిగేషన్ కానీ మోరల్ డ్యూటీ అంటారు చూడండి, అలాంటిది ఉన్నప్పుడు ఆట్ టు యూజ్ చేస్తాము. ఇంకా ఇది రైట్ థింగ్ టు డూ అంటాం చూడండి, ఇది కంపల్సరీగా చేయాలి, దిస్ ఇస్ ద రైట్ వే, రైట్ థింగ్ అంటాం చూడండి. అలాంటి టైంలో కూడా మనము ఆట్ టు అనేది యూజ్ చేస్తాము. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం మనము. ఎగ్జాంపుల్, షుడ్ వి స్టార్ట్ ప్యాకింగ్ అవర్ లగేజ్ అంటే ఇది ఒక సజెషన్. షుడ్ ఇక్కడ యూజ్ చేస్తున్నాము, కానీ షుడ్ వి స్టార్ట్ ప్యాకింగ్ అవర్ లగేజ్ ఇక్కడ మనం ఒక సజెషన్ ఇస్తున్నాము. ఇది సజెషన్ అని చెప్పొచ్చు. సజెషన్ షుడ్ ఇక్కడ యూజ్ చేస్తున్న పర్పస్ ఏంటి? సజెషన్ కోసం. షుడ్ వి స్టార్ట్ ప్యాకింగ్ అవర్ లగేజ్. నెక్స్ట్ చూడండి, యూ షుడ్ ట్రై టు రెడ్యూస్ యువర్ వెయిట్. మీరు వెయిట్ ని తగ్గించుకోవాలి అంటున్నారు. ఇక్కడ సజెషన్, అది అడ్వైజ్ ఇస్తున్నాం మనం ఇక్కడ. సో ఇది అడ్వైజ్ కోసం. అంటే మనం సజెషన్ ఇచ్చేటప్పుడు కూడా షుడ్ యూజ్ చేసాము, అండ్ అడ్వైజ్ ఇచ్చేటప్పుడు కూడా షుడ్ యూజ్ చేస్తున్నాము. డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్. నెక్స్ట్ చూడండి, యు ఆర్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఓల్డ్ పేరెంట్స్. ఇదేంటి? ఇక్కడ సజెషన్ కాదు, ఇక్కడ మనం ఇస్తుంది సజెషన్ కాదు, అది మోరల్ డ్యూటీ, అది మన రెస్పాన్సిబిలిటీ. సో ఏమంటున్నాం ఇక్కడ? యు ఆర్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఓల్డ్ పేరెంట్స్. మీ ఓల్డ్ పేరెంట్స్ ని టేక్ కేర్ చేయడం మీ రెస్పాన్సిబిలిటీ, లేదంటే మీ మోరల్ డ్యూటీ అని చెప్తున్నాం. సో అలాంటి టైంలో మనం ఇక్కడ ఆర్ టు అనేది యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్, యు ఆర్ంట్ కీపింగ్ ఫిట్, యు ఆర్ టు గో ఫర్ ఏ మార్నింగ్ వాక్ ఎవ్రీ డే. అంటే ఇది సజెషన్ కాదు, అలా అని చెప్పి మోరల్ డ్యూటీ కూడా కాదు. మళ్ళీ ఏంటిది అంటే రైట్ థింగ్, అది చేయడం మీ హెల్త్ కి ఇంపార్టెంట్. మీరు బాగా ఉండట్లేదు, మీన్స్ యూఆర్ నాట్ కీపింగ్ ఫిట్, మీరు బాగా ఉండట్లేదు, దానికోసం మీరు మార్నింగ్ వాక్ వెళ్ళడము చాలా ఇంపార్టెంట్, చాలా అవసరము అని చెప్తున్నారు. సో దిస్ ఈస్ నాట్ ద సజెషన్, దిస్ ఈస్ నాట్ ద అడ్వైజ్, దిస్ ఇస్ ద రైట్ థింగ్ టు డూ. సో ఇది రైట్ థింగ్ అంటే దిస్ ఇస్ ద రైట్ థింగ్ టు డూ. సో అలాంటి టైంలో కూడా మనము ఆట్ టు అనేది యూజ్ చేస్తాము. క్లియర్? ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం ఇంతే చూసాము. ఒకవేళ మీకు మా కంటెంట్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేదైనా టాపిక్ పైన మన ఛానల్ ద్వారా డిస్కషన్ జరగాలి అని మీరు అనుకుంటే మీరు కమెంట్ బాక్స్ లో రాయండి, చూద్దాము. ఆ టాపిక్ కి ప్రయారిటీ ఇవ్వడానికి ట్రై చేద్దాము. ఓకే, టిల్ దెన్ బాయ్.